ఎవరైనా అప్పు తీసుకున్న పర్సన్స్ కానీ చెక్ బౌన్స్ అయిన పర్సన్స్ కానీ వారి అడ్రస్లో లేనప్పుడు మనం వాళ్ళకి నోటీస్ ఎలా పంపించాలి, వాళ్ళపైన కేసు ఎలా ఫైల్ చేయాలి, ఇంకా మనకు ఆ డబ్బులు రావేమో అని భయపడుతుంటారు. డోంట్ వరీ, లాలో చాలా క్లియర్గా సొల్యూషన్ ఉంది. మనకు వాళ్ళ అడ్రస్ మాత్రమే తెలియదు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కనుక తెలిసి ఉంటే మనం వాట్సాప్ త్రూ ఆర్ మెయిల్ త్రూ కూడా నోటీసెస్ సెండ్ చేసి ఆ కాపీని కోర్టుకి సబ్మిట్ చేస్తే కనుక దాన్ని కూడా మనకు నోటీస్ సర్వ్ అయినట్టే కన్సిడర్ చేస్తుంది కోర్టు. బట్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి అడ్రస్ మార్చినప్పుడు ఫోన్ నెంబర్ మార్చకుండా ఎలా ఉంటారు? అప్పుడు మనం ఏం చేయాలి? చెక్ బౌన్స్ కేసులో చెక్లో మెన్షన్ చేసిన అడ్రస్కి కానీ, ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్లో రాసిన అడ్రస్కి కానీ ప్రామిసరీ నోట్, ఆధార్, పాన్ వీటిని మనం లాస్ట్ నోన్ అడ్రస్గా మెన్షన్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఈ అడ్రస్కి మనం రిజిస్టర్డ్ పోస్ట్ త్రూ మాత్రమే నోటీస్ సెండ్ చేయాలి. నోటీస్ నాట్ క్లెయిమ్డ్, డోర్ లాక్డ్, అడ్రస్ లెఫ్ట్, నాట్ రిసీవ్డ్ ఇలా పోస్టల్ వాళ్ళు ఏది మెన్షన్ చేసినా నోటీస్ సర్వ్ అయినట్టే అజ్యూమ్ చేస్తారు. సిసి అలావి ఆజీ వర్సెస్ పాలిపెట్టి మొహమ్మద్ ఏన్ అనే కేసులో నోటీస్ రిసీవ్ అవ్వకపోయినా మనం సెండ్ చేసినట్టు ప్రూఫ్ ఉంటే అది వ్యాలిడ్ సర్వీసే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు నుంచి సమన్స్ ఇష్యూ అయిన తర్వాత అక్యూజ్డ్ అటెండ్ అవ్వకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇచ్చేసి బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ వారెంట్ని కోర్టు ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్ మనం అడ్రస్ ట్రేసింగ్ పిటిషన్ ఫైల్ చేసి కోర్టుని రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు పోలీస్ వాళ్ళకి అతని గురించి ఎంక్వైరీ చేసి ట్రేస్ చేయమని డైరెక్షన్ ఇస్తుంది. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యి పోలీసులు కోర్టులో అక్యూజ్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతను ఇమీడియట్గా రీకాల్ పిటిషన్ ఆర్ షూరిటీస్ని ఇవ్వకపోతే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరిన్ని లీగల్ అవేర్నెస్ కోసం ఫాలో అవ్వండి.